వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్ కరీంనగర్. సో ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఏప్రిల్ 1 నుండి ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. సో అందరికీ అన్ని బ్రోకింగ్ కంపెనీస్ నుంచి మెయిల్స్ రిసీవ్ అయి ఉంటాయి. ఏప్రిల్ 1 నుండి మీరు కనుక ఆల్గో ట్రేడింగ్ యూజ్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా స్టాటిక్ ఐపీ ద్వారా ఏపీఐ కీస్ కొత్తగా జనరేషన్ చేసుకొని మీరు మీ ఆల్గో ట్రేడింగ్ని స్టార్ట్ చేయగలరు అని చెప్పేసి. అంటే ఇప్పటివరకు ఏవైతే ఏపీఐ కీస్ జనరేట్ చేసామో ఆ ఏపీఐ కీస్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1 నుండి మనకి యాక్టివ్లో ఉండవు. అంటే ఏప్రిల్ 1 నుంచి స్టాటిక్ ఐపీని పెట్టి మనం కొత్త ఏపీఐ కీస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టాటిక్ ఐపీ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మన ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో ఎయిర్టెలే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రైవేట్ నెట్వర్క్స్ ఏవైనా ఉన్నాయో వాళ్ళకి మనం కాల్ చేసేసి మనకు స్టాటిక్ ఐపీ కావాలంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ స్టాటిక్ ఐపీ తీసుకోవచ్చు. ఈ స్టాటిక్ ఐపీ వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ ఇంటర్నెట్ పరిధిలోనే ఉండి ట్రేడింగ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఇంటర్నెట్ దాటి మీరు ఇంకే ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆ స్టాటిక్ ఐపీ ఉన్న ఇంటర్నెట్ పనిచేయకపోతే మీకు ట్రేడ్స్ పడవు. ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉంటున్నారు. సో స్టాటిక్ ఐపీ తీసుకున్నారు. సో ట్రేడ్ చేస్తున్నారు, ఓకే. ఏదైనా పరిస్థితిలో అవసరం ఉండి ఇంటర్నెట్ పోయింది, మీ మొబైల్ హాట్స్పాట్ చేసేసి ట్రేడ్ స్టార్ట్ చేశారు. సో అది వర్క్ చేయదు. ఎందుకనంటే మీ స్టాటిక్ ఐపీ త్రూ వస్తేనే ట్రేడ్స్ అనేది తీసుకుంటుంది. రెండవది, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసి బయటికి వెళ్ళినా కానీ ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి వచ్చే ఇంటర్నెట్ లేదు కాబట్టి ఆ స్టాటిక్ ఐపీ వర్క్ చేయదు. అంటే మీరు ఆల్గో ట్రేడింగ్ చేయలేరు. సో ఎవరైతే హోమ్ బేస్ ఉండి చేయాలనుకుంటున్నారో మీరు అక్కడి నుంచే స్టాటిక్ ఐపీ తీసుకోవడం మంచిది. ఎవరు? ఇంటర్నెట్ ప్రొవైడర్ నుండి. లేదు మనం ట్రావెల్ చేస్తాము, అన్ని సందర్భాల్లో ఆ ఇంటర్నెట్ కాకుండా ఉండలేము, వేరే ఇంటర్నెట్ కూడా మనం వాడాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకుంటే ఆల్టర్నేటివ్గా మనం క్లౌడ్ వీపీఎస్కి వెళ్ళాల్సి ఉంది. సో వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటాం, వీపీఎస్. సో వీపీఎస్లో ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక స్టాటిక్ ఐపీ వస్తుంది అండ్ ఇంటర్నెట్ కూడా అందులోనే ప్రొవైడ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడికి ట్రావెల్ చేసినా, ఎక్కడి నుంచి మీరు ట్రేడ్ వేసినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది ఇన్బిల్ట్గా ఉంటుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేదా మీరు ట్రావెల్లో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఏ ఇంటర్నెట్ యాక్సెస్ నుంచి కూడా మీరు దాన్ని లాగిన్ చేసినా కానీ మీకు అదే స్టాటిక్ ఐపీ నుంచి ట్రేడ్స్ పడతాయి. సో 2 సొల్యూషన్స్ మనకి ఈ స్టాటిక్ ఐపీ ద్వారా ఉన్నాయి. ఒకటి మన ఇంటర్నెట్ ప్రొవైడర్ను కాంటాక్ట్ చేయడము, రెండవది వీపీఎస్ తీసుకోవడం. సో స్టాటిక్ ఐపీ కూడా కాస్ట్‌తో కూడుకుందే. 300 నుంచి 500 మధ్యలో చార్జ్ చేస్తున్నారు. వీపీఎస్ వచ్చేసి మన కాన్ఫిగరేషన్ బట్టేసి మినిమం చార్జెస్ 2000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి విత్ విండోస్ వీపీఎస్. అండ్ వీపీఎస్ ఎక్కడ తీసుకున్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే అందులో కంపల్సరీగా ఇండియన్ సర్వర్ అయి ఉండాలి. సో ఇండియన్ సర్వర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మనకు వీపీఎస్ తీసుకున్న ప్రతి చోట ఇండియన్ సర్వర్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో ఇవి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ కాబోతున్న విషయాలు. సో స్టాటిక్ ఐపీ అనేది మ్యాండేటరీ. స్టాటిక్ ఐపీ లేకుండా మనము ఆల్గో ట్రేడింగ్ చేయలేము. సో మీకేమైనా స్టాటిక్ ఐపీల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వీపీఎస్లు మీరు పర్చేజ్ చేయాలనుకున్నా మీరు నా కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.